హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూకట్పల్లిలో తనిఖీలు నిర్వహించారు. కూకట్పల్లిలోని శ్రీ ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్ కిచెన్ లో పిల్లులను పెంచుతున్న దారుణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పిల్లులని కిచెన్ పరిసరాల్లో తిరుగుతూ ఆ రెస్టారెంట్ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే లైసెన్స్ ముగిసిన రెస్టారెంట్ నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాల్ని సరి చేసుకునే వరకు రెస్టారెంట్ ను వెంటనే మూసేయాలంటూ యజమానికి నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎన్ని తనిఖీలు చేస్తున్నా, హెచ్చరికలు జారీ చేస్తున్నా రెస్టారెంట్ నిర్వాహకుల భాగోతం మాత్రం అలాగే కొనసాగుతోంది. మనము విజువల్స్ లో చూడొచ్చు ఎంత అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ చేస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. అంతేకాదు కిచెన్ ఏరియాలో పిల్లులను పెంచుతున్న దృశ్యాలను కూడా గమనించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎంతో అపరిశుభ్రంగా వాతావరణం కనిపించింది. అంతేకాదు లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీంతో వెంటనే సీజ్ చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు మొత్తం అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. కిచెన్ ఏరియాలో పిల్లులను పెంచుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తనిఖీల్లో బయటపడ్డాయి. హోటల్ యాజమాన్యం నిర్వాహకం మనం చూడొచ్చు అంత అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు అక్కడ పిల్లులను కూడా పెంచుతూ ఉన్నారు.